నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తూ ఉంది. గంటకి 8 కిలోమీటర్ల వేగంతో తీరానికి తీసుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఈ ఫెంగల్ తుఫాన్ 1-2 రోజుల్లో శ్రీలంక తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ ఫెంగల్ తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరో వేటకు వెళ్ళొద్దని హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తుంటే కనుక అన్ని ప్రధాన రేవు పట్టణాల్లో కూడా ప్రస్తుతానికి 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీద ఈ ఫెంగల్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 2 జిల్లాల్లో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది. మరోవైపు మనం చూసుకుంటే కనుక రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్రమత్తం అయినట్టుగా మనకు కనిపిస్తోంది. అటు రెవెన్యూ కానీ మొత్తం పోలీసు యంత్రాంగం కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లన్నీ కూడా అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ ఫెంగల్ తీరాన్ని దాటేటప్పుడు ఈదురుగాళ్ళు బలమైన ఈదురుగాళ్ళు వేస్తాయి కాబట్టి అతి స్పీడ్గా ఈ గాళ్ళు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, అలాగే పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, ఇవన్నీ కూలిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బయట ఎవరో కూడా ఈ 2 రోజుల పాటు బయట ఎవరో తిరగవద్దు, ఇళ్ళకే పరిమితం అవ్వాలంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇంకా దక్షిణ కోస్తా రాయలసీమలతో పాటు ఉత్తర కోస్తాలో కూడా ఈ ఫెంగల్ ప్రభావం తీవ్రంగా చూపించే అవకాశం ఉంది. ఈ 4 రోజులు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తీరం వెంబడి బలమైన గాలులు వేస్తాయి కాబట్టి ఎవరో మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఎప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులంతా తిరిగి తీరానికి రావాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా ఈ హెచ్చరికలన్నీ కూడా డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఎవరో కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా వ్యవసాయదారులు కూడా ఇప్పటికే వరి తదితర పంటలన్నీ హార్వెస్టింగ్ సీజన్లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. ఎక్కడికక్కడే గట్లు కొట్టి ఎక్కడ ఈ భారీ వర్షం కురిస్తే కనుక అక్కడ నిల్వ లేకుండా ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది తమిళనాడు దగ్గర కానీ తీరం దాటితే కనుక ఇటు ఉత్తర కోస్తా వరకు కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి అందరం అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విపత్తుల శాఖ అప్రమత్తంగా ఉంది. ఎక్కడికక్కడ టోల్ ఫ్రీ నెంబర్లను కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ తుఫాను తీరం దాటే వరకు ప్రభుత్వం హెచ్చరికలను ఉపసంహరించేదాకా కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. విశాఖ బీచ్ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.